కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సాగర్ కెనాల్కు గండిపడి రైతులు సర్వస్వం కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నడిగుండ మండలం రామచంద్రపురం వద్ద గండిపడి సుమారు 500 ఎకరాలు మట్టి కొట్టుకుపోయి ఇసుక మెటలు వేశాయి. ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్లనే గండిపడిందని అన్నదాతలు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. నాగార్జునసాగర్ ఎడమకాలో గండిపడ్డటువంటి సూర్యాపేట జిల్లా నడిగుండ మండలం రామచంద్రపురం గ్రామంతో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు స్టాప్ల గేట్ల అన్నిటికి కూడా లాక్ చేయడంతోనే సాగర్ ఎడమకాల పైన ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా ఇక్కడ కాలువ గండిపడిందని కూడా స్థానిక రైతులు చెప్తా ఉన్నారు. ఏప్రిల్ నెలలో ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోవడానికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లా పాలేరుకి తాగునీటి పేరు మీద నీళ్లు తీసుకుపోవడానికి నాగార్జునసాగర్ ఎడమకాల మీదుగా నీళ్లు తీసుకుపోయారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి మేజర్లన్నిటికి కూడా సీల్ వేయడం జరిగింది. ఎక్కడికక్కడ తూములకు మేజర్లకు సీల్ వేసి పోలీసులను పహారా పెట్టి ఇక్కడి నుంచి బలవంతంగా ఖమ్మం జిల్లాకు తాగునీటిని తీసుకుపోయారు ఏప్రిల్ నెలలో. ఆ తర్వాత ఈ మేజర్లన్నిటి కూడా సీల్ తీయలేదు, అదే రకంగా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు వచ్చినటువంటి వరదలకు ఎడమ కాలువకు ఒత్తిడి పెరిగింది. చుట్టుపక్కల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద కూడా ఇక్కడ కాలువలోకి పారడంతో ఇక్కడ స్టాప్ లాప్ గేట్లు ఎక్కడికక్కడ లాక్ ఉండడంతో మేజర్లకు ఎక్కడికక్కడ సీల్ వేయడంతో నీరు ఎటుపోవాలో తెలియక ఒక్కసారిగా రామచంద్రపురంలో గండిపడేటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యంతో, ప్రభుత్వం చేసినటువంటి అవగాహన రాహిత్యంతో ఇక్కడ దాదాపు 1000 ఎకరాల మేర కూడా కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. రాళ్ళు రప్పలతో 1000 ఎకరాలు కన్సూప్ మేరలు ఎక్కడ చూసినా కూడా కడగళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళ దిబ్బలతో రైతులు కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. రాళ్ళ దిబ్బలతో ఈ ప్రాంత రైతులందరూ కూడా ఎంతగానో దుఃఖపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక రామచంద్రపురంలోని మేజర్ ఇది. ఇక్కడ మేజర్ కింద రైతులు ఎక్కడ నీళ్ళు తీసుకుపోతారో అన్నటువంటి భయంతో ఇక్కడ పోలీసులను పహారా పెట్టి మరి ఏప్రిల్ నెలలో ఇక్కడ ఉన్నటువంటి మేజర్లన్నిటి కూడా స్టాప్ లాక్ సీల్ వేయడం జరిగింది. ఆ సీలను మళ్ళీ తీయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఫలితంగా ఇప్పుడు వచ్చినటువంటి వరదలకు ఇక్కడ ఉన్నటువంటి కాలువ గండిపడిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎంతగానో మనవేదన చెందుతూ ఉన్నారు, బోర్న విలిపిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యమే, ఖమ్మం జిల్లా మంత్రులు చేసినటువంటి నిర్లక్ష్యమే. ఈ విలయం అంతా కూడా కారణం ఖమ్మం జిల్లా మంత్రులే. ఇక్కడ మనుషులు చనిపోవడానికి కారణం ఖమ్మం జిల్లా మంత్రులే. ఇక్కడ 1000 ఎకరాలు కొట్టుకుపోవడానికి కారణం కూడా ఖమ్మం జిల్లా మంత్రులే అని కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు బోర్న విలిపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మోకాల లోతు నీళ్లతో ఇక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బలతో, రాళ్ల దిబ్బలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు సాగర్ ఎడమకాలు గండిపడేంత వరద రాకపోయినప్పుడు కూడా ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇక్కడ మేజర్లను ఎక్కడికక్కడ సీల్ వేయడంతోనే కాలువపైన ఒత్తిడి పెరిగి ఈ విధంగా కాలువ గండిపడిందని రైతులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి ఈ పాపానికి మేము ఈరోజు బారిన పడ్డాం, మేము ఈరోజు దుఃఖిస్తూ ఉన్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. వీడియోస్లో చూస్తూ ఉన్నాం సాగర్ ఎడమకాలు గండిపడి నీరంతా కూడా వేల క్యూసెక్ల నీరంతా కూడా దిగునటువంటి పొలాల వద్దకు వెళ్తూ ఉంది. పొలాలన్నీ కూడా నీట కొట్టుకుపోయాయి. పొలాలన్నీ కూడా ఎక్కడికక్కడ రాళ్ళ దిబ్బలతో, మట్టి దిబ్బలతో, ఇసుక దిబ్బలతో ఇక్కడంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితిని చూసాం. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ఈ విలయం అంతా కూడా కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఖమ్మం జిల్లా మంత్రులే. ఖమ్మం జిల్లా మంత్రులు ఇది బలవంతంగా నీటిని తీసుకుపోయే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి మేజర్లకు ఎక్కడికక్కడ సీల్ వేయడంతోనే నీరు ఎటుపోవాలో తెలియక మేజర్లను ఓపెన్ చేయకపోవడంతోనే కాలువపైన ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి ఈ విధంగా కాలువ గండిపడిందని కూడా ఏ రైతును కలిగించినా కూడా పుట్టెడు దుఃఖంతో ఉన్నారు. ఏ రైతును కలిగించినా కూడా కన్నింటి పరిమితం అవుతూ ఉన్నారు. ఎకరాకు 40-50 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పచ్చని పంట పొలాలు మేము సాగు చేసుకుంటుంటే ఇక్కడ మేజర్లను మూసివేసి తూములను అన్నింటిని కూడా సీల్ చేయడంతోనే సాగర్ ఎడమకాలు గండిపడి తమ పొలాలను కూడా కొట్టుకుపోయాయని రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైతుల దుఃఖం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రభుత్వ పాపం వలన, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రామచంద్రపురం రైతులు ఈరోజు దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. రామచంద్రపురం నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్.